ఫస్ట్ విమానం కనిపెట్టింది ఎవరో చెప్పుకో. ఏదో బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్. నాన్న అంటే మీ ఎలా ఉండాలి? నాన్న అంటే మీ ఎలా ఉండాలి? వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా. అన్నా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు అమ్మాయిలు బస్సులో సీట్ ఇవ్వట్లేదన్నా. ఇంకా మనసులో చోటు ఎక్కడిస్తారు? మా నానమ్మ, నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కదా. మనం రిచ్చే కదా. జమీందారుల ఫ్యామిలీ అంటే మనం రిచ్చే కదండి. నన్ను కలపకు. నువ్వు మీ నాన్న డబ్బులున్నాయిగా. ఈ ఆస్తులు, ఈ ఇల్లు అన్ని మనమేగా. మనమే. ఏదో చిన్న చిన్న అప్పులున్నాయి. మా నానమ్మ, నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కదా. మా నానమ్మ, నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కదా. మనవడు అని గుండెలు బాదుకుంటావు. ఎవర్రా మనోడు? కష్టపడుతుంటే పక్కకు పోయి నవ్వటోడా? నీకు కష్టం వస్తే నేను చూసి దూరంగా పోయేటోడా? అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే ఏమి చేయకుండా చూసే తల్లిదండ్రులా? నీ దగ్గర ఏమి లేదని నిన్ను నడి రోడ్డు మీద కూడా చూడకుండా పోయే ఆడపిల్లలా? ఆంజనేయ స్వామికి రాముడికి యుద్ధం జరిగిందనే విషయం మీకు తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. లంకలో యుద్ధం జరిగిపోయిన తర్వాత రాముడు రాజయ్యాడు. ఆ తరువాత రాముడు అశ్వమేధ యోగం చేశాడు. ఒక్క చూపుకే మహావీరుడైన కర్ణుడే మోకరిల్లాడు. ఎందుకు? భీముడికి వాగ్దానం చేసిన హనుమంతుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఆసీనుడై ప్రతిరోజు యుద్ధంలో జరుగుతున్న ప్రతి క్షణాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల దాటికి శ్రీకృష్ణుడి కవచ ఒక కుంటి వికలాంగుడైన భక్తుడి ప్రేమ ముందు ఆ 7 కొండల తిరుపతి బాలాజీ రాజు భోగాన్ని తిరస్కరించాడని మీకు తెలుసా? బంగారు పళ్ళెంలో ఉంచిన 56 రకాల రాజభోగాలు అలాగే మిగిలిపోయాయి. కాని ఆ పేదవాడి మట్టి కుండలో పెట్టిన సరళమైన పెరుగన్నం స్వామి స్వీకరించారు. ఇది తిరుమల దగ్గర ఉన్న కురువా గ్రామంలోని ఒక పేద కుమ్మరి భీముడు అనే భక్తుడి కథ. భీముడు ఒక వికలాంగుడు. రోజంతా మట్టి పాత్రలు చేసి వాటి అమ్మకాలతో వచ్చే కొద్దిపాటి డబ్బులతో అతి కష్టంగా జీవనం సాగించేవాడు. భీముడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపార భక్తుడు. స్వామిపై అపారమైన భక్తి ఉన్నా తన అంగవైకల్యం వల్ల కొండపై ఉన్న ఆలయానికి వెళ్లటం అతని వల్ల కాలేదు. లక్ష్మీ నరసింహస్వామి ఒక నేరేడు చెట్టుకు వరమిచ్చాడంటే నమ్ముతారా? హిరణ్యకశిపుడిని తన గోర్లతో పొట్ట చీల్చి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి రక్తంతో స్వామి చేతులు పూర్తిగా తడిచిపోతాయి. దీంతో స్వామికి మంట. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే. వెంకటేశ్వర
స్వామి ఎడమ చెయ్యి వంకరగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఇదేమీ శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు. ఎందుకంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవ్వరూ తయారు చేయలేదు. ఇది ఒక స్వయంభూ విగ్రహం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ వంకరగా ఉండే స్వామివారి ఎడమ చేతిని కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద భాగం నుంచి తొడల మధ్యలో ఉండే భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది. అలాగే కుడి చేతిని వరద విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా? 1995లో విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షావాలా ఉండేవాడు. అతను దుర్గమ్మ తల్లి మీద అపారమైన భక్తి ఉన్న వ్యక్తి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడిపేవాడు. ఒకరోజు గజేంద్రుడు కడుపులో ఉన్న శివుణ్ణి విష్ణువు ఎలా బయటికి తీశారో మీకు తెలుసా? గజేంద్రుడు అడిగిన వరం వల్ల శివుడు గజేంద్రుడి కడుపు లోపలికి వెళ్లిపోతాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. కాలం గడిచే కొద్దీ శివుడు కనపడకపోవడంతో